హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నువ్వుల బర్ఫీ చేస్తున్నాం. దానికోసం తెల్ల నువ్వులు వేయించుకొని ఇలా ఆరబెట్టుకున్నాను. అలాగే దీంట్లోకి పల్లీలు వేస్తే బాగుంటుంది, అందుకే కొన్ని పల్లీలు కూడా ఆరబెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నువ్వుల బర్ఫీ కోసం ఆరబెట్టుకున్న నువ్వులు, పల్లీలు ఈ రెండింటిని నేను మిక్సీకి పట్టుకున్నాను. నాకు ఇవి రెండు కప్పులు అయ్యాయి మిక్సీ పట్టుకున్నవి. నేను అలాగే వేయించుకున్న నువ్వులని కొంచెం సైడ్కి తీసి పెట్టుకున్నాను, కొంచెం పైన చల్లడానికి. 2 కప్పుల నువ్వుల పొడికి మనం 1.5 కప్పు బెల్లం తీసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి 1.5 కప్పు బెల్లం. దీంట్లోకి మనం 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది బాగా పాకం పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుందాం. ఇదిగో ఇలా ఉడకడం స్టార్ట్ అయింది, పాకం ఉడుకుతుంది బాగా. ఫ్రెండ్స్, ఇలా పాకం బాగా మరుగుతుంది. ఇలా బాగా ఇంకా దగ్గరికి రావాలి పాకం మనకి. చూడండి, ఇలా మనం ఒకసారి ఇలా వేస్తే మనకు పాకం కూర్చోవాలి బాగా గట్టిగా. చూడండి, మనకి ఇంకా పాకం అస్సలు రెడీ కాలేదు. ఇంకా సేపు వెయిట్ చేద్దాం, ఇంకా బాగా దగ్గరికి రావాలి పాకం. చూడండి, ఇదిగోండి, మనకి ఇంకా గట్టిగా అవ్వాలి. మనకి పాకం ఇంకా గట్టిగా రావాలి. ఇలా మనం నువ్వుల పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా వేడి మీద ఉంచి బాగా కలుపుకోవాలి. దాంట్లో వేసాను కొంచెం. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేసుకుంటున్నాం. ఇంకొంచెం ఇలా మనకు అడుగంటకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలా. ఇలా బాగా కలుపుకొని మనం ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా గిన్నె, ఒక ప్లేట్లోకి ఇదంతా యాడ్ చేసుకుందాం.
దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుని దీనికి మనం వేయించుకున్న నువ్వులు ఒక కప్పు కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా పైన అంతా చల్లుకుందాం. కంప్లీట్గా చల్లుకున్నాను. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకుని, నూనె నెయ్యి ఏదైనా కానీ ఇలా ఇది పచ్చి చల్లగా వేడిగా ఉన్నప్పుడే పీసెస్గా చేసేసుకోవాలి. అప్పుడు మనకు చల్లగా అయిన తర్వాత కంప్లీట్గా మనకు తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇలా పీసెస్ చేసి పెట్టుకుంటే మనకు ఫుల్ చల్లగా అయ్యాక తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని మనం పూర్తిగా చల్లగా అయ్యాక చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ప్లేట్ నుంచి నెయ్యి అప్లై చేసి ఉంటాం కదా, సో ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, మనకి నువ్వుల బర్ఫీ రెడీ అయిపోతుంది.